లేనివాడు వింత పశువు అన్నారు ఆనాడు. విద్య ఉన్నవాడే వింత పశువు అయ్యాడు ఈనాడు. ఆధునికత పేరుతో నేటి సమాజం అధోగతి పాలైంది. సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పవలసిన క్రైస్తవులు ఒకే బైబిల్ను కలిగి 3000 శాఖలుగా ముక్కలై భిన్న బోధలతో భ్రష్టులుగా మారి క్రీస్తు బోధను విడచి ముందుకు సాగుతున్నారు. లాగినట్టు కొందరినైనా రక్షించవ్యం మతం కాదు, మోక్షానికి మార్గం. బైబిల్ మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం. సకల శాస్త్రాలు బైబిల్ ముందు సాష్టాంగ పడవలసిందే అని నినాదిస్తూ దేవుని తరపున యుద్ధం సాగిస్తున్నదే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం ఎండి టిహెచ్. ప్రియమైన దేవుని పిల్లారా, క్రాంతి టీవీ ఛానల్ ద్వారా దేవుని కాంతిని మీకు ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేక్షకులైన మీకు కూడా శుభాభినందనలు క్రీస్తునందు తెలుపుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, నా పేరు అబ్రహం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ ప్రిన్సిపల్గా నేను దేవుని సేవను కొనసాగిస్తున్నాను. నేను సాగిస్తున్న సేవలో నేను ప్రకటించే మహాజ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా మీకు కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి నాయన, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానం పొంది ఉండాలని మీరు ఇచ్చేయించుచున్నారని మాటను బట్టి మీ పిల్లలకు వాళ్ళ రక్షణకు అవసరమైన సత్యాన్ని ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వింటున్న మీ పిల్లలు చెప్పే మాటల్లోని పరమార్థాన్ని సహృదయంతో అంగీకరించి గ్రహించాలని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రకృతిలో పుట్టి ఉనికి కలిగిన మనిషి, ఈ ప్రకృతిని అనుభవిస్తున్న మనిషి, ఈ ప్రకృతిని అనుభవిస్తూ దేవుని ప్రేమను తెలుసుకుని దేవునికి లోబడవలసిన మనిషి ఈనాటి ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే దేవునికి ఎంతో దూరంగా ఉన్నట్టు మనం తెలుసుకోగలం. ప్రపంచంలో దేవుని విషయంలో ఉన్నంత గందరగోళం మరి ఏ విషయంలోనూ లేదు. కనుకనే దేవుడు తన గురించి తానే చెప్పుకోవాలని అని అనుకున్నాడు. తన గురించి తన పిల్లలకు తాను చెప్పుకోవాలని ఆలోచించడం, అలాంటి పరిస్థితి రావడం అది చాలా విచారకరమైంది. ఏదేమైనా దేవుడు అనుకున్నాడు. అనుకుని సుమారు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం నుండి ఆయన పిల్లలను ఏర్పరచుకుని ఆయన మనతో మాట్లాడాలని అనుకున్న మాటలన్నిటినీ వ్రాయించాడు. అలా వ్రాయించిన గ్రంథమే మన చేతుల్లో ఉన్న బైబిల్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మనకి అక్కరగా ఉన్నప్పుడే మనం కావాలని అనుకుంటాం. మనం ఎవరినైనా అడగాలనుకుంటాం, అది దేవుడినైనా సరే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆయనకు మనం పిల్లలమని చెబుతూ మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అని అంటున్నాడు. అని అంటే దేవుడికి మన అక్కర రాక మునిపే, మనం అడగక మునిపే ఆయనకు తెలుసు అని అంటున్నాడండి ఈ మాటలో. అంటే ఎంత మంచి మాట మీరు ఆలోచించండి. అంటే మన అక్కర కోసం ఆయన ముందు ఆలోచిస్తున్నాడా? అవునండి, ఆలోచిస్తున్నాడండి. ఏంటండి మన మీద అంత ఆలోచన ఆయనకి? అంటే మనం ఆయన పిల్లలమండి, మీ తండ్రి అని అంటున్నాడు కదండి. మనకు నోరు ఉంది, దానికి ఆహారం కావాలి. మా నోట్లో ఒక నాలుక ఉంది, దానికి రుచి కావాలి. అందుకనే ఎన్నో ఆహార పదార్థాలు చేసిన దేవుడు మన నాలుకకు అవసరమైన, మన నాలుక కోరుకునే రుచులు, అవసరమైన రుచుల్ని, ఆహార పదార్థాలని ఈ ప్రకృతిలో దేవుడు ఉంచాడండి. ఎందుకంటే అవి మనకు అవసరమని. ఇలా మనం ఆలోచిస్తే మనం అనుక్షణం, క్షణక్షణం, అనునిత్యం అనుభవిస్తున్న ప్రతిదీ ఈ ప్రకృతి నుండే మనకు వస్తుంది. ఈ ప్రకృతి ఇచ్చింది ఎవరు? దేవుడు.
అంటే మన అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి. అంటే మా దేవుడు ఈ ప్రకృతిని చేశాడని మనం ఆలోచించగలిగితే, నమ్మితే, అంటే మనకు ఏం అవసరమో అన్నవి ముందే ఆయన తెలుసుకుని ఈ ప్రకృతిలో ఉంచాడని మనం నమ్మొచ్చు. ఈ ఆహార పదార్థాలని దేవుడే మన అవసరాలను ముందెరిగి, మన శరీర అవసరాలను ముందెరిగి ఆయనే ఈ ప్రకృతిలో ఉంచాడన్న నిజాన్ని తెలుసుకోక ఎందుకంటే దేవుడు మన గురించి చాలా ఆలోచించాడండి. మనం తల్లిదండ్రులు మనల్ని పెంచుతున్నారని మనం అనుకోవచ్చండి, కానీ మన తల్లిదండ్రుల కంటే మనం ముందుగా పెంచేది, సాకేది ఎవరో తెలుసండి? దేవుడేనండి. తల్లి చిన్నపిల్లవాడైనప్పుడు వాడికి జాగ్రత్తగా పాలు పడతారంటే, తల్లి పాలు పడతారు పురుట్లో ఉన్న పసికందుకి. తర్వాత వాడికి ఆహారాన్ని పెట్టాలని అంటే ఒక 6 నెలలు అయిన తర్వాత అన్నప్రాసనం అని చెప్పి ఆహారం పెడుతుంటుంటారు. పెట్టినప్పుడు మజ్జిగ కానీ పలచన చారు వేసి కానీ బాగా మెత్తగా చేసి ఆ అన్నాన్ని తినిపిస్తారు. చాలా జాగ్రత్త పడతారు, ఎందుకంటే అరగదేమో అని. కానీ మనం ముందుగా అంటే తల్లి కడుపులో నుండి బయటికి రాకమునిపే, తల్లి కడుపులో 9 నెలలు ఉన్నప్పుడు మరి మనకు ఆహారం ఎవరు పెట్టారు? అమ్మ అనుకుందా ఇలా నలిపి పెట్టాలి, ఇలా పెట్టాలని ఆలోచించిందా అమ్మ? కాదండి, అమ్మ కంటే ముందు దేవుడు ఆలోచించాడు. దేవుడు ఎలా పెట్టాడని మీరు అనుకోవచ్చండి. మనం పుట్టినప్పుడు ఒక పేగు మనకు కూడా ఉంటుందండి, మనకు బొడ్డు దగ్గర ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బొడ్డు పేగు అంటారు. అది ఎందుకు ఉంటుందో తెలుసండి? తల్లి కడుపులో ఉన్న మనకి ఆహారం వెళ్ళడానికి, తల్లి తిన్న తర్వాత, తల్లి కడుపుతో ఉన్నప్పుడు అండి, గర్భవతులు అయినప్పుడు స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి నచ్చిన వంటలు తింటుంటారు. కానీ ఎలాంటి వంట తిన్నా అది అరిగిపోయిన తర్వాత, నీ బాడీకి సరిపడే విధంగా అయిన తర్వాత దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? బొడ్డు పేగు ద్వారా నీ కడుపులోకి పంపిస్తున్నాడు ఆహారంగా. అంటే దేవుడు నిన్ను ఎప్పటి నుంచి నిన్ను పెంచుతున్నాడు మీరు ఆలోచించండి. ఎప్పటి నుంచి నిన్ను సాగుతున్నాడు, ఆదరిస్తున్నాడు. ఈ డబ్బులతో వచ్చేది కాదండి, మన బీరువాల్లో ఉండే డబ్బులతో వచ్చేది కదా. అందుకనే దేవుడు ఆయన గురించి అసలు ఆయన వస్తువులు ఎలాంటివో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. మన బీరువాలో ఏముంటుంది? డబ్బు ఉంటుంది, దాంతో మనం ఆహార పదార్థాలు కొనుక్కుంటాం. కానీ దేవుడు మనకిచ్చే గాలి అనే ఒక వాయు పదార్థం కోసం మాట్లాడుతున్నాడు. ఏమని? అది తన ధనాగారంలో నుండి రావించినట్టు. అంటే దేవుడు తన ధనాగారంలో ఏముంది? ఏం దాచాడు? డబ్బా, గాలా? గాలి దాచాడు. గాలి విలువైందండి. ప్రకృతిలో ఒకవేళ పదార్థమే లేకపోతే మీరున్న డబ్బులు ఎందుకు పనిచేయవండి? మీరు సముద్రంలో ఉన్నారు అనుకుందాం, మీ ఆహార పదార్థాలు అయిపోయాయి అనుకుందాం. మీకు ఆహార పదార్థాలు అప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నా ఆహార పదార్థాలు మీకు వస్తాయా? రావు. ఆహార పదార్థాలు ఉండడం వలన నువ్వు కొనుక్కుంటున్నావు, అది సాటి మనిషి అమ్మడం వలన. కానీ ఇంతకీ దాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దానికి వెలకట్టాడా దేవుడు? వెలకట్టలేదండి. అలా వెలకట్టాలని అనుకుంటే మనం వెల చెల్లించలేమండి. ఈ సూర్యునికి వెల చెల్లించలేము. ఈనాడు కరెంటు బిల్లు మనం 6 గంటల నుంచి 9 గంటల వరకు పడుకునేంత వరకు కరెంటు వేసుకుంటారండి మీరు. కానీ కరెంటు బిల్లు నెల వచ్చేటప్పుడు పేలిపోతుంది. కానీ 12 గంటలు వెలుతురు మనకు నిరాటంకంగా సూర్యుడు ఇస్తున్నాడండి, దానికి ఎంత బిల్లు కట్టాలండి? అడగక మునిపే దేవుడు వరాలు ఇచ్చేవాడండి. మమతా బెనర్జీ అండి, ఆవిడ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పేపర్ వాళ్ళు ఏమన్నారంటే మమతల వరాల జల్లు అన్నారు. కానీ ఇవన్నీ ప్రకృతి అంతా దేవుడు మనకిచ్చిన వరాలు. ఇవి ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం, మనకు అవసరమని ఎప్పటికీ ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే భూమికి ఆజ్ఞాపించాడు తన పిల్లలు ఉంటారని. అవసరమైన వృక్షాలు మొలిపించమన్నాడు, ఫలవృక్షాలు మొలిపించమన్నాడు. కానీ ఇప్పటికీ మొలిపిస్తుంది. అలాగే వేదకాలం, శీతోష్ణకాలం, కోతకాలం ఇవన్నీ ఉండాలని దేవుడు అనుకున్నాడండి ఆయన పిల్లలు ఉన్నంతకాలం. కానీ ఉంటున్నాయి. ఇవన్నీ ప్రకృతి ద్వారా అందిస్తున్నాడు. ఇకపోతే ఈ ప్రకృతి దేవుడిచ్చిన వరం అని మనం అనుకోండి. దేవుడు ఏదో వరాలు ఇవ్వాలి ఇంకా అనుకుంటారు మీరు. తప్పండి. ఎందుకంటే మనం అడిగితే వరాలు ఇచ్చే అంత అమాయకుడు కాదండి దేవుడు. మనం ఆయన పిల్లలం కాబట్టి మనకి ఏం అవసరమో మనకు అవసరం లేనప్పుడే ఆయనకు ముందు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఈ ప్రకృతిలో మన శరీరానికి అవసరమైనవన్నీ ఇచ్చాడండి. అందుకని నీరుని తీసుకుందామండి. నీరు మనకు చాలా అవసరం. ప్రాథమిక అవసరాల్లో నీరు, గాలి ఇవి చాలా అవసరం. వేడి, వెలుతురు. ఆ నీరు కోసం యేసుప్రభువారు ఏమంటున్నాడో మనం చూద్దాండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు యెరూషలేం నుండి అలా వెళ్ళిపోతున్నాడండి. సమరయ పట్టణం మీదకి వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇంచుమించు 12 గంటల వేలైనప్పుడు, మధ్యాహ్నం 12 గంటల వేలైనప్పుడు ఆయన దాహం కొనుక్కున్నాడు. దాహంతో ఏం చేశాడంటే యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో సమరయ స్త్రీ ఒక ఆవిడ ఏం చేసింది అంటే నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే నీళ్లు దాహానికి అడిగాడండి. మనల్ని ఎవరైనా మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మనం ఏమనుకుంటే ఇస్తామండి. కానీ ఆయన అడిగిన సందర్భాన్ని ఆవిడ ఏం చేస్తానంటే తనకు అవకాశంగా మలుచుకుని ఏం ఉంటుందంటే, మీరు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, సమరయులతో మాట్లాడరు కదా, మరి నువ్వు నన్ను ఎలా మంచినీళ్ళు అడుగుతున్నావు అని అడిగి
అని ఎదురు ప్రశ్న వేసిందండి. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, అందుకు యేసు, యోహాను సువార్త 4:10, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు. ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని, అంటే ఆ సమరయ స్త్రీని ఆయన అడుగుతున్నాడు. దేన్ని అడుగుతున్నాడు? దేవుని వరమును అని అడుగుతున్నాడు అన్నాడు. దేవుని వరమును నాకు దాహమునకిమ్మన్నాడు. అంటే ఏంటి దేవుని వరం అని? దేన్ని అంటున్నాడు? నీళ్ళని అంటున్నాడండి. అంటే నీళ్లు దేవుడిచ్చిన వరమా? నిజమేనండి. ఒకవేళ కాదని అనుకుంటే నీళ్లు తాగకుండా ఒక రోజు ఉండండి. అంటే ఈ ప్రకృతి గురించి ఆయన ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. అది దేవుడిచ్చాడు, అది దేవుడిచ్చిన వరం, అది మనకి. కానీ దాన్ని నిన్ను అడుగుతున్నాను, నేను దేవుడిచ్చిన దాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నాను, కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఆయన అన్నాడండి. అంటే ఆయన మాటల్లో ప్రకృతి దేవుని వరం అని ఆయన మాట్లాడండి. ఈ మాట ఏ మనుషుడు మాట్లాడి ఉండడండి. ఈ మాట ఏ మనుషుడు మాట్లాడి ఉండడండి. ఎందుకంటే దేవుని గురించి చెప్పాలని అంటే యేసుక్రీస్తే చెప్పాలి. దేవుని గురించి మనకి తెలియాలని అంటే యేసుక్రీస్తు మాటల్లోనే మనకు తెలుస్తుందండి. ఇలా మనం ఆలోచిస్తేనండి, దేవుడు ప్రకృతి అంతటిని మన కోసం అవసరమైన ప్రకృతిని అంతటిని ఇచ్చాడండి. ఈ ప్రకృతిని అనుభవిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళాలి. అందుకు దేవుడు ఈ ప్రకృతిలో మనకు అవసరమైనవన్నీ, బ్రతుకు కాలంలో అవసరమైనవన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి మనం ఏం చేసాం? తప్పిపోయాం, దారి తప్పిపోయాం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక అవసరం ఉంది, అదే యేసుక్రీస్తు అండి. అందుకని యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడో తెలుసండి? మరలా మీకు అవసరమైన ఆయన అడగడానికి కాదు. అందుకనే నీళ్లు ఆయన సమర స్త్రీని అడిగాడు, కానీ ఆయన ఏ నీళ్ళు ఇవ్వడానికి వచ్చాడు అన్నాడు? నిత్య జీవానికి ఊరెడిటి నీటి బొగ్గగా ఉండే నీళ్ళు ఇస్తానన్నాడు. ఆయన ఎవడో ఎరిగి ఉంటే ఆయన అడుగుదు అంటున్నాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు అక్కడ. అందుకనే తండ్రి యేసుక్రీస్తుని గురించి ఒక మాట రాయించాడండి యోహాను సువార్తలో 3:16 ఏమని? దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన మనకి ఇచ్చేసాడటండి. ఎందుకు? నిత్య జీవం పొందడానికి. మనం నిత్య జీవం పొందడానికి ఆయన మనకి ఎలా ఇచ్చేసాడు? బలిగా ఇచ్చాడండి. మన పాప క్షమాపణ కోసం ఆయన్ను బలిగా దేవుడు ఏం చేశాడు? బలి అవ్వడానికి ఆయన్ని పంపించాడు, అనుగ్రహించాడట. అంటే మన కోసం ఆయన ఇచ్చాడు. ఎందుకు? నిత్య జీవం పొందాడు. అంటే నీకు అవసరమైనవన్నీ ఇచ్చాడు, కానీ నీకు ఇప్పుడు ఏం అవసరమో తెలుసా? ఈ భూమి మీద జీవిత కాలంలో నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు ఒకరు అవసరం, ఆయన కుమారుడు. అందుకని ఆయన అనుగ్రహించాడట. ఎలాంటివి చేస్తున్నాడు మీరు ఆలోచించి. మీరు అనుకున్నట్టుగా ఒకవేళ ఉద్యోగమో, లేకపోతే మంచి భార్యో, లేకపోతే డబ్బో, లేకపోతే ఆస్తులో మీరు అనుకోవచ్చండి. అవి అవసరమని దేవుడు అనుకోవట్లేదండి. ఎందుకంటే మీ అవసరాలు తీర్చడానికి అవసరమైనవన్నీ ప్రకృతిలో ఉంచాడు. మనకిప్పుడు అవసరమైంది యేసుక్రీస్తు అవసరం అండి. పుట్టిన మనిషికి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి అవసరమైన వాడు యేసుక్రీస్తుని ఆయన పంపించాడు. ఆయన దేవుని వరం అండి. ఎందుకు? అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 6:23 దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటున్నాడు. అంటే దేవుని కృపావరం అంటే దేవుడు మన దగ్గర ఏమీ తీసుకోకుండా మరలా ఏం చేశాడు? ఏమీ తీసుకోకుండా దానంగా మనకి ఏం చేశాడు అంటే యేసుక్రీస్తుని పంపించాడు. దాన్ని అంటున్నాడు దేవుని కృపావరం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే మరి నీకు అర్థం కాదు కదా, ఏటంటే మనిషి మనకు వరం ఏంటని మెరుకోవచ్చు. ఆయన వ్యక్తిగా పుట్టడం వరం ఏంటంటే ఆయన ద్వారా నీకేమొస్తుంది? నిత్య జీవం. అదే అంటున్నాడు. ఆయన తర్వాత మనకు ఒక వరం అవసరం. ఆయన ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్మ. అందుకని అంటున్నాడు యోహాను సువార్త 16:7 నేను వెళ్ళిపోవటం వలన ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంటే మన ప్రయోజనం కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. మన ప్రయోజనం కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. ముందు యేసుక్రీస్తుని, మన నిత్య జీవానికి అవసరమైన యేసుక్రీస్తుని పంపించాడు. తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా ఒక ఆయన రావాలి, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన ఎందుకంటే నేను వెళ్ళిపోయిన ఎడల ప్రయోజనకరం. ఎందుకంటే నేను చెప్పవలసిన మీతో అనేక సంగతులు ఉన్నాయి, కానీ వాటిని మీరు సహింపలేరు. మీరు సహించే విధంగా చెప్పగలిగేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయన మీతో ఉండును, మీలో ఉండి ఆయన ఏం చేస్తాడట? లోకాన్నట పాపం గురించి, ఆయన ఎందుకు విశ్వసించిన వారిని నీతిని గురించి ఒప్పింప చేయను అని అన్నాడు. అంటే ఒప్పింప చేస్తాడు. అంటే మనం ఏదైనా ఒక వ్యక్తిని ఒప్పింప చేయాలంటే బతిమలాడతాం, వాళ్ళ చుట్టూ 10 సార్లు తిరుగుతాం. అలా మన కూడా ఉండి ఆయన మనల్ని ఒప్పింపు చేస్తాడు. ఆయన కూడా ఒక వరంగా ఇచ్చాడండి. అయితే ఆయన గురించి ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఇప్పుడు మనకి ఏది ప్రయోజనకరం? మన ప్రయోజనకరం అని దేని గురించి మాట్లాడుతున్నాడు? సర్వసత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, నేను ఒక విషయాన్ని నిర్భయంగా చెప్పగలను. మహాజ్ఞానాన్ని మీరు వినబోతున్నారు తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ని
ఈ టైంలో మీరు తప్పనిసరిగా వీక్షించండి. మహాజ్ఞానాన్ని మీరు వినబోతున్నారు. అపోస్తుల కార్యాలు 2:38 ఈ వరాన్ని మనం ఎలా పొందుకుంటామని అంటే, మరలా నువ్వు అడిగితే కాదండి, నువ్వు అడిగితే ఇవ్వడం కాదండి. దేవుడు ఎలా ఇస్తున్నాడు చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నారు. ఈ వాగ్దానం ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, దూరస్తులందరికీ చెందినని మనం అక్కడ కింద మాటల్లో చూడగలం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ప్రియమైన వర్లారా, విన్న దాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు మనకు అవసరమైనవన్నీ ఈ ప్రకృతిలో ఊహించాడు. మనకి ఈ ప్రకృతిలో బ్రతికిచ్చాడు. ఈ బ్రతుకుతున్న మనం ఈ బ్రతుకు కాలంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకం వెళ్ళాలన్నదే దేవుడి ఉద్దేశం. దానికి కావలసినవన్నీ దేవుడే ఏర్పాట్లు చేశాడని మనం ఆలోచిస్తున్నాం. అయితే మనం ఒక మాటను ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము అంటే, రక్షణ అనగా పరలోకం వెళ్ళడమే రక్షణ. పరలోకం వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం అండి. ఈ లోకంలో అన్ని విషయాల కంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ లోకంలో పుట్టిన మనిషి పరలోకం వెళ్ళడమే గొప్ప విషయం. అలా అనుకుంటున్నాడు భక్తుడు. ఇంత గొప్ప రక్షణను అంటే యేసుక్రీస్తు బోధించడం ద్వారా, పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం ద్వారా ఈ రక్షణ అనేది వచ్చి, ఈ రక్షణ అనేది ఎందులో ఉందని అంటే చెప్తున్నాడు. అంటే రక్షణ ప్రభువు బోధించుటి చేత ఆరంభమై, ఆ రక్షణ ఎలా ప్రారంభమైందంట? ప్రభువు బోధించుటి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటి చేతను వారితో సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను. అంటే రక్షణ అనేది బోధలో ఉందంటున్నాడు. ఆ బోధ దృఢపరిచింది అంటున్నాడు. మన చేతిలో ఉన్న 66 పుస్తకాలుగా, బైబిల్గా మన చేతిలో ఉంది. అంటే ఇప్పుడు మనం దీన్ని తీసుకుని మనం ఏం చేయాలి? దేవుడు ఏదో ఇవ్వాలని మనం అనుకోకూడదండి. ఏంటంటే దేవుడు మన అవసరమైనవన్నీ ఇచ్చాడు, చేశాడు. ఇప్పుడు ఎన్నో వరాల దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వరాలన్నింటినీ మనం అనుభవిస్తున్నాం. మనం ఏం చేయాలని అంటే, ఇప్పుడు మనం యాగమైపోవాలి. లోక సంబంధంగా మనం ఈ ఇతిహాసాలను కనుక మనం ఆలోచిస్తే, వాళ్ళు యాగం చేసి వరాలు సంపాదించుకున్నారు అని మనం తెలుసుకోగలం. అయితే మనకు తెలుసు. అయితే దేవుడు ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడాన్ని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన, ఎందుకంటే దేవుడు మీకు అవసరమైనవన్నీ ఆయన ఇచ్చాడు. మీరు పరలోకానికి రావాలని ఏమేమి అవసరమో అవి కూడా చేశాడు ఆయన. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు దేవునికి అనుకూలమైన సజీవ యాగం. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? ఈ శరీరాన్ని ఆయన పనిలో యాగం అయిపోవాలి. మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని అంటే ఆయన ఇవ్వలసినవి ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు ఆయన. దేవుడే మనల్ని అడుగుతున్నాడండి. ఎందుకంటే నా నిమిత్తము, సువార్థం నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు అన్నాడు. ప్రాణాన్ని అడిగాడు అని అంటూ దాన్ని రక్షించుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు. ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అని అంటున్నాడు. అంటే దేవుడు ఆయనకు మన శరీరాన్ని సమర్పించుకోమని ఆయన ఏం చేస్తున్నాడట? బతిమలాడుకుంటున్నాడండి. నిజంగానండి ఈ మాట మనం ఆలోచిస్తేనండి, దేవుడు ఏంటండి ఆయన మనం బతిమలాడుకోవడం ఏంటండి అని అంటే, మన పిల్లలు ఏదైనా పని మనం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చెప్పినట్టు వాళ్ళు నడుచుకోకపోతే వాళ్ళని బతిమలాడతామండి. ఎవరైనా మనం చెప్పినట్టుగా నడుచుకోకపోతే వాళ్ళు చేయాలనుకోండి ఆ పని, మనం వాళ్ళు బతిమలాడైనా చేయిస్తాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడట? బతిమలాడుకుని అంటే దేవుడికి బతిమలాడుకునే పరిస్థితి మనం కల్పించామండి. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 1:16-17 అంటున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా దేవుడు ఎన్ని ఇవ్వాలో అన్నీ చేశాడు. ఏమంటున్నాడు చూద్దాం. నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ఇకపోతే ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కావాలని ఆలోచించకండి. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి మీకు శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే ఈ లోకంలో మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అది అవన్నీ అసంపూర్ణమైనవి. మీకు ఉద్యోగం కావాలనుకుందాం, కానీ అది మీరు రిటైర్డ్ అయ్యేంత వరకే మాత్రమే ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? మంచి భార్య కావాలనుకుంటారు. అంటే ఈ లోక సంబంధంగా మనం అడిగే కోరికలన్నీ, దేవుడిని అడిగే కోరికలన్నీ అసంపూర్ణమైనవి. నిజంగా పరలోక సంబంధంగా దేవుడు ఏమన్నా ఇచ్చాడు అనుకుంటే అది సంపూర్ణమైంది, అది అసంపూర్ణమైంది కదా. అందుకని అన్నాడు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై ఇదే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును అని అంటే, ఇప్పుడు మనకి ఏది కావాలంటే వాక్యం అవసరం అండి. ఇప్పుడు ఈ లోకంలో పుట్టిన మనకి వాక్యం అవసరం,
పరలోకం వెళ్ళాలంటే. అందుకని అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేతను సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. అంటే ఆత్మలు రక్షించే శక్తి గలది ఏటట? వాక్యం. దాన్ని ఏం చేయమంటున్నాడు? సాత్వికంతో అంగీకరించమంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం అంగీకరిస్తేనే మన ఆత్మలు రక్షింపబడతాయి. అంటే వాక్యం కావాలి మనకి, ఇప్పుడు వాక్యం అవసరం. అందుకనే తన సంకల్పం ప్రకారంగా సత్యవాక్యం చేత మనల్ని కన్నాడని మనకు రాయబడింది. అయితే మరో మాట మనం ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు నీళ్ళు అడిగినప్పుడు ఏం చేశాడో తెలుసండి? ఒక మాట అన్నాడు. ఆ మాట మనం ఆలోచిద్దాండి. యోహాను సువార్త 4:10 ఆయన అడిగిన యెల్లా ఆయన నీకు జీవజలము ఇచ్చును అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఏమిస్తానంటున్నాడు? జీవజలం ఇస్తానన్నాడు. అది ఎందుకట? సమర స్త్రీ జీవజలం అని అనగానే యేసుప్రభు వారు జీవజలం అని అన్నా ఆవిడేమనుకుందంటే మరలా నీలే అనుకుందండి. జీవజలం అంటే ఏంటో తెలుసండి? వాక్యం అండి. అది మన పరలోకానికి నిత్య జీవానికై ఊరేడు నీటి బొగ్గగా వాళ్ళలో ఉంటుందని అన్నాడు. అంటే అది ఏం చేస్తుందంటే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. సామెతల గ్రంథం జీవజలము అంటే ఏంటో మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 13:14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశం నుండి విడిపించును. జ్ఞానుల ఉపదేశం అటండి జీవపు ఓట, అది మరణపాశం నుండి విడిపించును. జ్ఞానుల ఉపదేశము అంటే జ్ఞానం అంటే బైబిల్ అండి. బైబిల్లో ఉన్న ఉపదేశం ఎలాంటిదట? జీవపు ఓటండి. ఎందుకు బైబిల్ ఉపదేశం అంటే అది మరణపాశాల నుండి మిమ్మల్ని విడిపించడానికట. అంటే ఈ లోకంలో ఎన్నో పాశాలు ఉన్నాయండి మరణానికి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి, కనుక నరకానికి తీసుకెళ్ళిపోవడానికి. ఎన్నో చెడు అలవాట్లు, ఎన్నో సినిమాలు, ఏమండి ఎన్నో సినిమా ప్రాసెస్, ఇవన్నీ మనలో లేనిపోని కోరికలు రేకెత్తించడం మీ అందరికీ తెలుసు. ఇకపోతే దేవునికి బ్రతకకుండగా భార్య లేకపోతే పిల్లలు అడ్డం పడడం, లేకపోతే ఈ బంధాలు మనకు అడ్డం పడడం, ఈ బంధాలే శాశ్వతం అనుకుని మనం దేవుడిని మర్చిపోవడం, ఇలా ఇవన్నీ పాశాలండి. ఇలాంటి పాశాలన్నింటినీ, మరణానికి తీసుకెళ్ళిపోయే పాశాలన్నింటినీ నువ్వు తప్పించుకోవాలని అంటే జ్ఞానపు ఉపదేశం అవసరం అండి. అందుకని దేవుడు ఇంత మహాజ్ఞానాన్ని రాయించాడండి. అడగక మునిపే దేవుడు వరాలు ఇచ్చాడండి. అడగక మునిపే మనకు అవసరమైనవి ప్రకృతిని ఉంచాడు. అడగక మునిపే మన నిత్య జీవానికి మనం కోరుకున్నామండి. ఎవరైనా యేసుక్రీస్తు వస్తే బాగుంటుంది, మన పాపాలు పోవాలంటే ఆయన ఆలోచించారండి? లేదండి. ఇకపోతే ఆయన చెప్పిన జ్ఞానం మనం ఒప్పింప చేయడానికి, నీతిని గురించి, మన పాపాల గురించి ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ వస్తే బాగుంటుందని మనం అడిగామా? మనం ఆలోచించామా? కానీ మనం అడక్క మునిపి ఇచ్చాడు. మనకి ఏమేమి అవసరమో, మనకు అక్కరగా ఉన్నవి ఏమిటో ఆయనకి తెలుసండి. ఇప్పుడు వరం అంటే ఏంటో తెలుసండి? మనం దేవుని జ్ఞానాన్ని అనుకరించడమే. దేవుని జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ప్రకారంగా నడుచుకోవడమే. అందుకని కీర్తన గ్రంథం 119వ కీర్తన 56వ నీ ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుడు మనకు అవసరమైన, రక్షణకు అవసరమైనవన్నీ చేశాడండి. యేసుక్రీస్తుని పంపించాడు, ఆయన ద్వారా బోధ చెప్పించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, ఉంచాడు మన కోసం. ఎందుకో తెలుసండి? పాపాల గురించి, నీతిని గురించి మనల్ని ఒప్పింప చేయడానికి. ఇవన్నీ ఎందుకో తెలుసండి? నువ్వు దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుని పరలోకి వెళ్ళడానికి. అందుకని అంటున్నాడు భక్తుడే, నీవి ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. మీకు నాకు అదే వరం అండి. అందుకనే ఆయన ఉపదేశాన్ని అనుసరించుకుని నడుచుకోవడమే మీకు వరం అని చెప్పడానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈ ప్రోగ్రాం కూడా మీ పట్ల, మీ జీవితం పట్ల, మీ జీవితాల్లో ఒక వరం అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మండి, అనుకరించండి, తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వండి, వీక్షించండి. అలాగే మీరు ఆర్థికంగా చేయూతను ఇవ్వగలిగితే సహాయం చేయండి. ఈ ప్రోగ్రాం నిరాటకంగా కొనసాగలుటకు తోడ్పడండి. నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ముగించుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీరు ఎంత గొప్పవారు, మీరు మా కోసం ఎలా ఆలోచిస్తున్నారు, మేము అడగక మునిపే మాకు అవసరమైనవన్నీ మీరు ఎలా ఇచ్చారో, ఈ ప్రకృతిలో ఉంచారు. మా నిత్య జీవానికి అవసరమైన మీ కుమారుని పంపించారు. ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి మా కోసం పరిశుద్ధాత్మ పంపించారు. ఇన్ని చేసిన మిమ్మల్ని మేము ఏదో మాకు చేయాలని, ఏదో చేస్తే మేము నమ్ముకుంటామని ఆలోచించే వారంగా కాకుండా ఇచ్చిన అన్నిటిని బట్టి మేము మీకు నమ్మకమైన పిల్లలుగా, మీ కొరకు పనిచేసే పిల్లలుగా మేము ఉన్నట్లుగా, మీ పిల్లలు ఉన్నట్లుగా మీ పిల్లలందరినీ మలచండి. విత్తబడిన వాక్యాన్ని దృష్టి ఎత్తిపోకుండా కంచి దయచేయండి. అలాగే ప్రతి వారం నిరాటకంగా ఈ ప్రోగ్రాం కొనసాగించగలటకు మాకు తోడే నడిపించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు.